ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఐరన్ డోమ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఇజ్రాయెల్ మీదకు దూసుకువచ్చే డ్రోన్లను, బ్యాలిస్టిక్ మిషన్లను, రాకెట్లను గాలిలో ఉండగానే నాశనం చేస్తుంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ చాలా ఫేమస్. షార్ట్ రేంజ్ రాకెట్లను ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకోగలదు. ఇజ్రాయెల్లో ఉన్న యూదులు భగవంతునినైనా నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఈ ఐరన్ డోమ్ని మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు. అది తమ దేశానికి ఒక కంచుకోట అని వాళ్ళందరికీ బాగా తెలుసు. దానిని దాటుకుని శత్రువులు తమ దేశంలోకి అడుగుపెట్టడం అసాధ్యమని కూడా వాళ్ళకి తెలుసు. అయితే అప్పుడప్పుడు కొన్ని రాకెట్లు మాత్రం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దాటి దేశంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అందుకనే ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. ఇది ఎంత పవర్ఫుల్ ఆయుధం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ శత్రు దేశాలన్నీ కూడా వణికిపోతూ ఉన్నాయి. గత 13 నెలలుగా మిడిల్ ఈస్ట్లో భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ విషయం కూడా మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిందే. మీరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జియోపొలిటికల్ న్యూస్ గురించి వెంటనే అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొడితే మాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. 57 అరబ్ దేశాల మధ్య ఇజ్రాయెల్ ఒంటరిగా నిలబడి ఉంది. ఒకవైపు హమాస్, మరోవైపు హిజ్బుల్లా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇంకోవైపు ఇరాన్. ఇలా అన్ని దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్, ఒకేసారి 100 మందిని పంపించు అని ఇజ్రాయెల్ ఎంతో ధైర్యంగా ఈ దేశాలతో యుద్ధం చేస్తూ ఉంది. ఆ దేశానికి అంత ధైర్యాన్ని ఇచ్చింది కేవలం ఆ దేశపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక్క మిసైల్ను నాశనం చేయాలి అంటే దాదాపు 50 లక్షల రూపాయలు ఇజ్రాయెల్కి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ ఎన్నో కోట్ల నష్టాన్ని చూడవలసి వస్తుంది. ఇక శత్రువులు మాత్రం చాలా తక్కువ రేటుకి దొరికే చీప్ డ్రోన్లను గుంపులుగా ఇజ్రాయెల్ మీదకు పంపిస్తూ ఉన్నారు. ఈ చిన్న డ్రోన్లను నాశనం చేయడానికి ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగిస్తే ఇజ్రాయెల్కి ఫైనాన్షియల్గా ఎంతో నష్టం కలుగుతూ ఉంటుంది. ఆ దేశానికి వెన్ను విరిగిపోతుంది. అందుకే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద చాలా సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. కేవలం 250 రూపాయల ఖర్చుతో శత్రు దేశాల డ్రోన్లను నాశనం చేయగలిగే టెక్నాలజీని ఇజ్రాయెల్ ఇప్పుడు కనిపెట్టింది. అంతేకాకుండా ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధ భూమిలో కూడా తీసుకువచ్చింది. అది చూసి ప్రపంచ దేశాలు కూడా ముక్కున వేలేసుకుంటూ ఉన్నాయి. ఇది కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ఇజ్రాయెల్కి అత్యంత సన్నిహిత దేశమైన మన భారతదేశానికి కూడా ఎంతో గొప్ప విజయం. మనం కూడా మన యుద్ధ రంగంలో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం మనకి ఇజ్రాయెల్ కల్పిస్తుంది. యుద్ధంలో ఎలాంటి కుట్రలు చేయాలో శత్రువులకు బాగా తెలుసు. ఇజ్రాయెల్ శత్రువులైన ఇరాన్, హిజ్బుల్లా, లెబనాన్ వంటి దేశాలకు ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంతో కాస్ట్లీ అనే విషయం కూడా తెలుసు. అందుకే ముందుగా ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేయాలి, ఇజ్రాయెల్ను ఆర్థికంగా నష్టపరచాలి అనే ఉద్దేశంతో ఒకేసారి కొన్ని వందలాది డ్రోన్లను ఆ దేశం మీదకు పంపిస్తూ ఉన్నారు. ఈ డ్రోన్లను అత్యంత తక్కువ రేటుకే తయారు చేస్తూ ఉంటారు. వీటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్కి మాత్రం చాలా ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ను ఆర్థికంగా దెబ్బతీస్తే అప్పుడు ఏదో ఒక రోజు ఆ దేశం తమకు లొంగిపోతుంది అని ఈ శత్రు దేశాలు భావిస్తూ వచ్చాయి. ఇటువంటి శత్రు దేశాలకు తెలిసిన విషయం ఇజ్రాయెల్కి తెలియకుండా ఉండదు కదా. అందుకని గత 20 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ ఈ విషయం మీదే దృష్టి పెట్టింది. ఈ దిశగా ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు చేసింది. చివరికి అత్యంత తక్కువ ఖర్చుతో ఇలాంటి డ్రోన్లను నాశనం చేయగలిగే టెక్నాలజీని ఇజ్రాయెల్ రంగంలోకి దించింది. ఈ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్గా ఉంది అంటే శత్రువు యొక్క డ్రోన్ కానీ, మిసైల్ కానీ తమ దేశంలోకి అడుగుపెట్టిన మరుక్షణం వాటిని అత్యంత సమర్థవంతంగా ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఈ ఇజ్రాయెల్ సీక్రెట్ టెక్నాలజీ పేరు ఐరన్ బీమ్. ఇది ఐరన్ డోమ్కి కజిన్ సిస్టర్ అని అనుకోవచ్చు. యుద్ధంలో ఒక కొత్త యుగాన్ని ఇజ్రాయెల్ సృష్టించింది. ఆ దేశంలోకి అడుగుపెట్టక ముందే శత్రు దేశాలకు చెందిన ఆయుధాలను క్షణంలో నాశనం చేస్తుంది. అది కూడా అత్యంత తక్కువ ఖర్చుకి. శత్రు దేశాలన్నీ ఎగిరిపోవడం నిజంగా గొప్ప విషయం. ఈ టెక్నాలజీ మెయింటెనెన్స్కి కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అంటే దాదాపు 250 రూపాయల ఖర్చుతో శత్రు దేశాలకు చెమటలు పట్టిస్తుంది. ఒకేసారి 100 డ్రోన్లు లేదా క్షిపణులు వచ్చినా సరే వాటన్నిటినీ నాశనం చేయడానికి ఈ ఐరన్ బీమ్ సరిపోతుంది. ఎందుకంటే దానిలో ఇంటర్సెప్టర్ టెక్నాలజీ ఉంది. అసలు ఈ ఐరన్ బీమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిఫెన్స్ సిస్టమ్.
ఈ ఐరన్ బీమ్ మెయిన్ ఫంక్షన్ ఇంటర్సెప్ట్ చేయడం. అంటే వేరే శత్రు దేశాల నుండి వచ్చిన రాకెట్లను, డ్రోన్లను ఇది ముందుగానే పసిగడుతుంది. ఆ తర్వాత వాటిని నాశనం చేయడానికి కావలసిన ఆయుధాలను పంపించి వాటిని నాశనం చేస్తుంది. గాలిలోనే వాటిని బ్లాస్ట్ చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అయితే ఐరన్ డోమ్ లాగా ఇంటర్సెప్ట్ మిసైల్ను ఇది ఉపయోగించదు. కేవలం లేజర్ బీమ్తో మాత్రమే శత్రు దేశాల క్షిపణులను నాశనం చేస్తుంది. ఈ లేజర్ కిరణం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే టార్గెట్ని నాశనం చేయడానికి కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే సరిపోతుంది. దీని గురించి మరింత వివరంగా చెప్పుకోవాలి అంటే ఐరన్ బీమ్ ముందుగా శత్రు దేశాల నుండి వచ్చే రాకెట్లను టార్గెట్ చేసి వాటి మోటార్ని ట్రాక్ చేస్తుంది. ప్రస్తుతం దీని ట్రాకింగ్ రేంజ్ 7 కిలోమీటర్ల వరకు ఉంది. ఆ తర్వాత దీనిలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ వెంటనే 100 కిలోవాట్ పవర్ని రిలీజ్ చేస్తుంది. ఇది కేవలం 2-3 సెకండ్లలో మాత్రమే టార్గెట్ని రీచ్ అవుతుంది. కాంతి వేగంతో ఈ లేజర్ ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకేముంది, శత్రు దేశాలకు చెందిన రాకెట్లను కేవలం కొన్ని సెకండ్లలోనే నాశనం చేస్తుంది. క్లియర్గా చెప్పుకోవాలి అంటే కేవలం 5 సెకండ్లలో శత్రువుల డ్రోన్లను, రాకెట్లను నాశనం చేస్తుంది. వెంటనే మరొక డ్రోన్ని అది టార్గెట్గా చేసుకుంటుంది. అంతేకాకుండా దీనిలో ఎలాంటి ఇంటర్సెప్ట్ రాకెట్ లేదు కాబట్టి ఇది ఖాళీ అయిపోతుంది అనే సమస్య కూడా లేదు. ఈ ఐరన్ బీమ్ ఎంత వేగంగా ఉంటుందంటే శత్రు దేశాలకు చెమటలు పట్టించకుండా వదిలిపెట్టదు. శత్రువు నుండి ఎయిర్ ఫోర్స్ దాడి జరిగినప్పుడు ఈ టెక్నాలజీ ఆ దాడులను తిప్పికొడుతుంది. ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ని ఒక సీక్రెట్ టెక్నాలజీగా ఉంచినంత కాలం ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలకు ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్లో టెన్షన్ వాతావరణం ఉంది. అయినప్పటికీ కూడా ఆ దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఇలాంటి టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ ఐరన్ బీమ్ని మానిటర్ చేయడానికి ఎలాంటి మాన్యువల్ ఫోర్స్ అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తుంది. ఇది రోబోటిక్ ద్వారానే తెలియని ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేసి దానిని వెంటనే నాశనం చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ ఈ టెక్నాలజీని లాంచ్ చేసిన వెంటనే ఇండియాతో పాటు అమెరికా కూడా ఈ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. అమెరికా ప్రపంచంలో ఉన్న ప్రతి టెక్నాలజీ తన దగ్గరే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక మన ఇండియాకి కూడా ఇలాంటి టెక్నాలజీ చాలా ముఖ్యం. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలను ఎదుర్కోవాలి అంటే మనకు ఇలాంటి సిస్టమ్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చైనా కూడా ఈ మధ్యకాలంలో చీప్ డ్రోన్లను ఉపయోగిస్తూ ఉంది. కాబట్టి ఈ దేశాలకు చెక్ పెట్టాలి అంటే మనకు కూడా ఇలాంటి టెక్నాలజీ చాలా అవసరం. సెప్టెంబర్లో ఢిల్లీలో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి మన డిఫెన్స్ రంగానికి చెందిన అధికారులతో పాటు ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీలు కూడా వచ్చాయి. ఈ మీటింగ్లో ఇజ్రాయెల్ తమ సీక్రెట్ టెక్నాలజీని భారతదేశంతో పంచుకుంది అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సీక్రెట్ టెక్నాలజీ మరేదో కాదు, ఐరన్ బీమ్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ సీక్రెట్ ఆయుధం రేంజ్ కూడా 7 కిలోమీటర్లు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇండియా తొందరలోనే ఇజ్రాయెల్ నుండి ఈ టెక్నాలజీని కొనుగోలు చేస్తుంది అని అనిపిస్తూ ఉంది. అయితే బ్యాలిస్టిక్ మిసైల్స్ను నాశనం చేయడానికి ఐరన్ డోమ్ ఇప్పటికీ కూడా బెస్ట్. మన దగ్గర కూడా అగ్ని, పృథ్వీ, అశ్విన్ లాంటి పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. వీటి యాక్యురసీ కూడా 99% వరకు ఉంది. ఇలాంటి టైంలో ఐరన్ డోమ్ కొనుక్కోవడం మనకి కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఇజ్రాయెల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐరన్ బీమ్ టెక్నాలజీ మనం కొనుక్కుంటే మనకి కూడా లాభం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.